స్థానిక మహతి కళాక్షేత్రంలో ఈ నెల 16వ తేదీన పడమటి గాలి నాటకాన్ని ప్రదర్శిస్తున్నట్టు ప్రతి ఒక్కరూ విచ్చేసి తిలకించాలని తెలుగు భాషోద్యమ సమితి సభ్యులు, నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, తెలుగు భాష్య సమితి అధ్యక్షులు డాక్టర్ తమటం రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు డాక్టర్ నాదెండ్ల శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమ ప్రధాన సూత్రధారి సాకం నాగరాజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ ఈ నాటకంలో ఐఏఎస్ ఉన్నతాధికారి ప్రధాన పాత్ర పోషించారన్నారు. అమెరికా లాంటి మహా దేశాలలో హౌస్ఫుల్ ప్రదర్శన బోర్డు పెట్టి ఈ నాటకం ప్రదర్శించబడిందన్నారు. మన ఇండియా ఏపీ రాష్ట్రం తిరుపతిలో ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ విచ్చేసి వినియోగించుకోవాలని కోరారు. ప్రోగ్రాం కండక్ట్ చేసి ఉగాది పండుగ రోజు ఉగాది పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము సాహితీ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఈ పర్యాయము ఒక పెద్ద ఎత్తున మహతిలో ఈ నెల 16వ తేదీ డిసెంబర్ 16వ తేదీ సాయంకాలము 6 గంటలకు మహతి క్షేత్రంలో ఈ పడమటి గాలి ప్రదర్శించడానికి మేము ఆలోచించి పెద్దలతో చర్చించాము. వారు అంగీకరించారు. తిరుపతి దేవస్థానం వారు కూడా మహతి పుణ్యక్షేత్రం ఇవ్వడానికి మాకు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమానికి నేను మిమ్మల్ని కోరేది ఎవరంటే, ఈ పడమటి గాలి ఒక రైతు యొక్క జీవితం గురించి స్పష్టంగా ఎలా ఉండాలనే విషయం బాగా నాటక రంగంలో ఎంతో గొప్ప పేరు తెచ్చుకునే నాటకం. ఈ నాటకాన్ని తిరుపతి ప్రజలకు, సాహితీ మిత్రులకు మామూలు జీవనం ఎలా ఉంటుంది, ఈ జీవితంలో ఎలాంటి కష్టాలు వస్తాయి అనే విషయం పడమటి గాలిలో స్పష్టంగా కనబడుతుంది. ఈ కార్యక్రమానికి అంగీకరించినందుకు పెద్దలకు నమస్కరిస్తూ వారిని ఉండవు. రెండవ అంశం, టికెట్ పెట్టే నాటకం ప్రదర్శించాలి. ఆ ఖర్చు మొత్తం ఎవరైనా దాతలు భరించినప్పుడు తప్ప మిగిలినప్పుడు టికెట్ పెట్టే ప్రదర్శించాం. ఇట్లా 150 ప్రదర్శనలు అయిన తర్వాత చాలామంది, ఇది గ్రామీణుల జీవితం కాబట్టి గ్రామస్తులు మా ఊళ్ళో ఆడుకుంటామండి పడమటి గాలి, మా ఊళ్ళో ఆడతాం అని అనేక మంది నన్ను అడుగుతూ వచ్చారు. అయితే వాళ్ళకి అది అలివయ్యేది కాదు. ఒక గ్రామంలో ఉండేటువంటి వాళ్లకు, తక్కువ మంది కళాకారులకు వాళ్ళు ప్రదర్శించాలంటే సాధ్యం కాలేదు. దాన్ని ఈ ప్రాంతం వారైనటువంటి గుమ్మళ్ళ బలరామయ్య గారు, ఐఏఎస్ అధికారి, ఇక్కడ జేయుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి, ఆయనకు ఈ నాటకం అంటే ప్రాణం. ఇందులో అతి ప్రధానమైన పాత్రలు 4 పాత్రల్లో పోషించారు ఆయన. ఓ 10 ప్రదర్శనలకు ఒక పాత్ర, మరో 10 ప్రదర్శనలు ఇంకో పాత్ర, నెగటివ్ క్యారెక్టర్ కూడా ఆయన చేశారు. గొప్ప నటులు ఆయన దాన్ని అధ్యయనం చేసి ఒక 20 వ్యాసాలు రాశారండి పడమటి గాలిపైన. దాన్ని ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేశారు కూడా బుక్. అంతటితో ఆగకుండా ఈ నాటకం ఇంతటితో ఆగకూడదు. కన్యాశుల్కం నాటకం కూడా అబ్బూరి రామకృష్ణరావు గారు ఎడిట్ చేసిన తర్వాతే 125 సంవత్సరాలుగా ప్రదర్శిస్తూ వస్తున్నారు. కనుక ఇది సాధారణమైన ప్రజల సమస్య, గ్రామం సమస్య, ఒక రైతు సమస్య. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా తేలిగ్గా ఆడుకోవడానికి వీలుగా దీన్ని రూపొందించాలి అనే పట్టుదలతో బలరామయ్య గారు 1 సంవత్సరం పాటు అధ్యయనం చేసి దాన్ని 2 గంటల 15 నిమిషాలకు కుదించారండి నాటకాన్ని. ఇప్పుడు దాన్ని తక్కువ మంది కళాకారులతో దానిలో ఉండేటువంటి ఎసెన్స్, ఆత్మ పోకుండా, ఏ ఉద్దేశంతో అయితే నాటకం రాయబడిందో ఆ ఉద్దేశం ఏమీ చెడకుండా ఎడిట్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఆయనే ప్రధాన పాత్ర పోషించి ప్రదర్శించడం మొదలుపెట్టాము. దాన్ని కూడా ప్రజలు హక్కును చేర్చుకుంటున్నారు పడమటి గాలి నాటకాన్ని. ఇది రైతు జీవితానికి సంబంధించినటువంటిది. మనది కాని సమస్య కోసం, మనది కాని రాజకీయం కోసం మనం ఏం చేస్తున్నారు, పల్లెల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళ పంటలు ఎందుకు పండిస్తున్నారు, వాళ్ళ భూమి ఎందుకు అమ్ముడుపోతుంది, తనదైన భూమి తనది కాకుండా ఎందుకు పోతున్నది, ఎక్కడో ఎవరో సముద్రాల అవతల ఉన్నటువంటి వ్యాపారస్తుల లాభాల కోసం ఒక గ్రామంలో కొన్ని కుటుంబాలు, అన్నదమ్ములు ఎందుకు వేరవుతున్నారు, భార్యాభర్తలు ఎందుకు వేరవుతున్నారు, ప్రాణ స్నేహితులు ఎందుకు వేరవుతున్నారు, మనీ వాల్యూ ఎందుకు పెరిగిపోయింది, ఇట్లాంటి అంశాలతో మానవ సంబంధాలు ఎలా ఛిద్రమవుతున్నాయో సజీవంగా తెలియజెప్పే నాటకం పడమటి గాలి. దీన్ని మరలా తిరుపతి పట్టణంలో ప్రదర్శించాలనే మేము మనసుపడినప్పుడు దానికి తమటం రామచంద్రారెడ్డి గారు, నాగరాజ గారు, ఇది ధర్మయ్య గారు, ఇక్కడ తిరుపతి సాహితీ మిత్రులు, భాషోద్యమ సమితి మిత్రులంతా దీన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చారు. డిసెంబర్ 16వ తేదీన మహతిలో 6:30 గంటలకు
ఈ ప్రదర్శన ఉంటుంది. బలరామయ్య గారు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తారు. మా కోరిక ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఈ నాటకాన్ని చూడాలని, మరి అందరూ ప్రదర్శించుకోవడానికి ఒక ధైర్యాన్ని కల్పించాలని, ఎక్కువ మంది ప్రేక్షకుల్ని మాకు దానం చేయమని మీ మీడియా ద్వారా మేము ప్రార్థన చేస్తున్నాము. నేను తెలుగు భాషోద్యమ సమితిలో సభ్యుడను. ముఖ్యంగా ఈ నాటకాన్ని నేను 3 సార్లు చూడటం జరిగింది. మన ఊర్లోనే దీన్ని ప్రదర్శించారు, ఇందిరా మైదానంలో, తర్వాత మహతి కళాక్షేత్రంలో. ప్రప్రథమంగా నేను టీటీడీ ఉన్నతాధికారులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మేము అడిగిన వెంటనే మాకు మహతి ఆడిటోరియంని మాకు శాంక్షన్ చేయడం జరిగింది. డిసెంబర్ 16వ తారీఖున మేము అడిగాము, అదే డేట్కి మాకు ఇవ్వడం జరిగింది. వారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పాటిబండ్ల ఆనందరావు గారు ఈ నాటక రచయిత చెప్పినట్లు కన్యాశుల్కం కంటే తీసుకున్నటువంటి నాటిక ఇది. అది ఎప్పుడూ మనకు తెలియనప్పుడు రాసిన నాటకము, ఆ తర్వాత దాన్ని సరిగా కొంతమంది చూసి ఉండరు. ఇది మాత్రము దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది కన్యాశుల్కం అంటే అది డౌరీ గివిరి, దానికి ఆడపిల్లలకు సంబంధించిన విషయం. ఇది మన రైతులు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఏమిటి, ఆ కుటుంబాలు ఎందుకు చిన్న భిన్నం అవుతున్నాయి. సార్ చెప్పాడు ఎల్పిజి అని. ఎల్పిజి అంటే లిబరలైజేషను, ప్రైవేటైజేషను, గ్లోబలైజేషన్. ఈ 3 యొక్క ప్రభావము ఈ మామూలుగా దేశం మీద అన్నిటికంటే రైతుల మీద ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది భూమి ఫస్ట్. ఆ భూమిని వాళ్ళ యొక్క పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వకపోతే పిల్లల మీద వాళ్ళకి వ్యసనాలకి కొంచెం లోన్ చేసి వాళ్ళని ఎలా మభ్యపెట్టి తల్లిదండ్రుల నుంచి వేరు చేసి ఆ భూమిని ఎలా లాక్కుంటారు, దాని నుంచి వాళ్ళకి ఎలా విముక్తి కలుగుతుంది, ఇవన్నీ కూడా దీంట్లో మనకు నాటక రచయిత చాలా గొప్పగా చిత్రీకరించారు. కాబట్టి ఈ నాటకాన్ని మనం మళ్ళీ ఒకసారి చూసి, ఎందుకంటే ఈ జనరేషన్ కొంచెం గ్యాప్ వచ్చింది, 10 years బ్యాక్ ఆడారు దీన్ని, మళ్ళీ కొత్త జనరేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయాలనే సంకల్పంతో ఈ నాటకాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రచారం చేసేదానికి మేము పూనుకున్నాము. ముఖ్యంగా ఈ నాటకానికి ఎక్కువ మంది చూసి దీంట్లో పరివర్తన చెందేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇదంతా కూడా మీ చేతుల్లో ఉంది. మీడియా వాళ్ళు మాకు సహకరించి ఈ నాటకాన్ని బాగా ప్రచారం చేసి జయప్రదం చేసి. వాళ్ళు చూడని వాళ్ళు ఉండరు, ఎన్నోసార్లు చూసిన వాళ్ళు, ఎప్పుడు వచ్చినా చూసేవాళ్ళు ఉంటారు. ఈ పోలిక ఎందుకు తెస్తున్నా అంటే పడమటి గాలి కూడా అంత హృదయమైన నాటకం, ప్రేక్షక హృదయాల్ని కొల్లగొట్టిన నాటకం. అయితే ఇందాక ఆనందరావు గారు చెప్పినట్లు పూర్తి నిడివి నాటకం వేయడానికి వసతి, అవకాశాలు, వనరులు చాలా తగ్గిపోయిన రోజుల్లో మరి మరొక్కసారి ఈ నాటకం మనకి కన్యాశుల్కం నాటకం 9 గంటలు ఎప్పుడో ఒకసారి ఆడారు. మళ్ళీ ఎందుకు ఆడలేకపోయారంటే ఇవే కారణం. అలాగే పూర్తి నాటకం ఆడేటువంటి రోజులు కూడా కావు ఇవి. మనందరికీ తెలుసు, ఈ ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ప్రభావంతో భాషా సాహిత్యాలు, అలాగే ప్రధానంగా వ్యవసాయిక భారతదేశం ఎంత దెబ్బతినిపోయిందో. ఇందులో ఒక మాయలోడు క్యారెక్టర్ ఉంటుంది. అప్పట్లో కొత్తగా ఈ భూమి ఇతరుల్ని కొట్టేయడానికి, అంటే పెట్టుబడిదారులు ఎవరు కనపడరు, మనకి దళారులు మాత్రమే కనిపిస్తారు. ఆ దళారులు అప్పుడు గ్రామానికి ఒకళ్ళు ఉంటే ఇవాళ అడుగడుగునా కనిపిస్తుంటారు. మీరు తేలిగ్గా మోసపోయేదానికి వాళ్ళు చెప్పే అబద్ధాలు, కట్టుకథలు నమ్మించడం చూస్తే గనక ఇవాళ ప్రతి రంగంలోనూ అలాంటి మాయలోళ్ళు కనిపిస్తున్నారు. ఈ నాటకం గురించి విన్నటువంటి వాళ్ళు, మరి అప్పట్లో చూడనటువంటి వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నవాళ్ళు వింటే చాలు ఇది జరుగుతోంది అనేటువంటి సమాచారం వాళ్ళకి తెలిస్తే తప్పకుండా వచ్చి చూస్తారు, ప్రదర్శన జయప్రదం చేస్తారని మా గట్టి నమ్మకం.